20-30 ఏళ్ల వయస్సులో నిజమైన సంపదను ఎలా క్రియేట్ చేయాలి దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఇది కలలు కనడం గురించో క్రిప్టో లాటరీలు గురించో కాదు, నిజంగా మన జీవితాన్ని మార్చే సంపదను నిర్మించటం గురించి. సరే, ఇక మొదలు పెడదాం. ఆ రోజు వచ్చేసింది, శాలరీ క్రెడిట్ అయింది. ఆ మెసేజ్ చూడగానే అబ్బా, మనం ఎంత రిచ్ అనిపిస్తుంది గదా. ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్ ఎంతోసేపు ఉండదు. ఎందుకంటే వెంటనే రెంట్ కట్టాల్సిన టైమొస్తుంది. టప్పిమని అకౌంట్ నుండి ఒక పెద్ద అమౌంట్ మాయం. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లు. అరే, ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోయిన యాప్స్, ఫ్రెండ్స్తో డిన్నర్లు, అమెజాన్లో ఏదో చిన్న ఆర్డర్ పెట్టాం కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చూసేసరికి అకౌంట్ ఖాళీ. అప్పుడు మనసులో ఒకే ఒక్క ప్రశ్న: నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నా, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను? బాగానే సంపాదిస్తున్నా కదా, మరి డబ్బు ఏమైపోతుంది? ఈ ప్రశ్న చాలామందిని తొలిచేస్తూ ఉంటుంది. దీనికి సమాధానం 20లలో డబ్బు గురించి మనకు చెప్పే ఒక పెద్ద అబద్ధంలో దాగి ఉంది. ఇక్కడే మనందరి దగ్గర ఉన్న $1 మిలియన్ ఆస్తి గురించి తెలుసుకోబోతున్నాం. అదే టైం. ఈ మాట మనం ఎక్కడో ఒకచోట వినే ఉంటాం. 20ల వయసు ఎంజాయ్ చేయడానికి డబ్బు గురించి తరువాత సీరియస్గా ఆలోచించవచ్చులే. కానీ ఇది చాలా చాలా ప్రమాదకరమైన సలహా. ఇది ఒక తరాన్నే ఆర్థికంగా వెనక్కి నెట్టేసే మాట. నిజానికి విషయం మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, మన డబ్బుకు పెరగడానికి మనం ఎంత టైం ఇస్తున్నామనేదే ముఖ్యం. మనకున్న అతిపెద్ద ఆయుధం టైం. ఒకసారి ఈ నంబర్స్ చూడండి. ఇది చూస్తే మైండ్ బ్లాక్ అవ్వచ్చు. ఒక వ్యక్తి 25 ఏళ్ల వయసులో నెలకు కేవలం $500 ఇన్వెస్ట్ చేయటం మొదలుపెడితే 65 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు $1.7 మిలియన్ వాళ్ళ అకౌంట్లో ఉంటాయి. అదే వ్యక్తి జస్ట్ 10 ఏళ్లు లేటుగా, అంటే 35 ఏళ్ల వయసులో మొదలుపెడితే వాళ్ల దగ్గర ఉండేది కేవలం $745,000. సేమ్ అమౌంట్, జస్ట్ 10 ఏళ్లు తేడా. అంటే దాని అర్థమేంటి? కేవలం 10 ఏళ్లు ఆలస్యం చేసినందుకు మనం కట్టే మూల్యం దాదాపు $1 మిలియన్. ఇది సింపుల్ మ్యాథ్స్ కాదు, ఇది కాంపౌండింగ్ పవర్. దీన్నే చక్రవడ్డీ అంటారు. ఆలస్యం చేస్తే ఇంత పెద్ద మూల్యం చెల్లించాల్సిందే. మరి ఈ లెక్కలు ఇంత క్లియర్గా కనిపిస్తున్నప్పుడు చాలామంది ఎందుకు ఇన్వెస్ట్ చేయడానికి ఇంత కష్టపడతారు? ఎందుకంటే సమస్య లెక్కల్లో లేదు, మన మైండ్సెట్లో ఉంది. మన ఆలోచనా విధానంలోనే అసలు సమస్య దాగుంది. ఎకనామిక్స్లో దీన్ని ప్రెజెంట్ బయాస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, భవిష్యత్తులో వచ్చే పెద్ద లాభాల కన్నా ఇప్పుడే ఈ క్షణంలో దొరికే చిన్న చిన్న సంతోషాలకి మన బ్రెయిన్ ఎక్కువ విలువిస్తుంది. మన మెదడు డిజైన్ అలాంటిది. ఇది మన లోపల జరిగే ఒక పెద్ద యుద్ధం లాంటిది. మన బ్రెయిన్కి ఇప్పుడే వెకేషన్కి వెళ్ళాలి, కొత్త ఫోన్ కావాలి, సోషల్ మీడియాలో లైకులు కావాలి. కానీ మన ఫ్యూచర్ సెల్ఫ్కేం కావాలి? ఆర్థిక స్వేచ్ఛ, ప్రశాంతత, జీవితంలో ఆప్షన్స్. ఈ రెండిటి మధ్య జరిగే గొడవలో చాలాసార్లు ఇప్పుడే కావాలి అనే బ్రెయిన్ గెలుస్తుంది. అందుకే అంటారు, మొదటి $1,00,000 సంపాదించడమే అన్నిటికన్నా కష్టం. ఎందుకంటే స్టార్టింగ్లో గ్రోత్ చాలా స్లోగా, అసలు కనిపించనంత నెమ్మదిగా ఉంటుంది. కాని ఒక్కసారి ఆ మైలురాయి దాటామంటే అక్కడి నుండి డబ్బు సంపాదించడం చాలా వేగవంతమవుతుంది. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడాం. మరి సొల్యూషన్ ఏంటి? సింపుల్. సంపదను నిర్మించడానికి మన చేతిలో కేవలం 3 లివర్స్ మాత్రమే ఉన్నాయి. మన ఫినాన్సెస్కి ఇవే కంట్రోల్ ప్యానెల్. అవేంటంటే, 1. అగ్రెసివ్గా సంపాదించడం. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా కావచ్చు, సైడ్ హసిల్స్ ద్వారా కావచ్చు, సంపాదన పెంచుకోవాలి. 2. ఖర్చుల తగ్గించుకోవడం. అంటే జీతం పెరిగినంత వేగంగా ఖర్చులు పెరగకుండా కంట్రోల్ చేసుకోవాలి. ఇక 3. తెలివిగా ఇన్వెస్ట్ చేయడం. అంటే సింపుల్గా, స్థిరంగా, లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. ప్రతిరోజు మార్కెట్ చూడాల్సిన పని లేదు. ఈ మూడిటినీ బ్యాలెన్స్ చేయడమే అసలు ట్రిక్. మన సంపాదన పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా పెరుగుతాయి. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. శాలరీ పెరగగానే పెద్ద ఇంటికి మారడం, కొత్త కారు కొనడం, మర్చిపోయిన సబ్స్క్రిప్షన్లు, ఇవన్నీ మన ఆర్థిక పడవను ముందుకు వెళ్లకుండా పట్టి ఉంచే యాంకర్స్ లాంటివి. మనల్ని అక్కడే కట్టిపడేస్తాయి.
ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇన్వెస్ట్ చేయటానికి మనం ఏమీ పెద్ద ఎక్స్పర్ట్స్ అవ్వక్కర్లేదు, మనకు అద్భుతమైన రిటర్న్స్ కూడా అవసరం లేదు. మనకు కావాల్సింది సాధారణమైన రిటర్న్స్, కానీ చాలా చాలా ఎక్కువ కాలం పాటు. అంతే. స్థిరత్వం, సమయం, ఈ రెండే మంత్రం. సరే, ఇప్పుడు థియరీ చాలు, యాక్షన్లోకి దిగుదాం. ఈ రోజునుంచే మనం స్టార్ట్ చేయడానికి ఇదిగో ఒక 5 స్టెప్ ప్లాన్. దీన్ని మన వెల్త్ బ్లూ ప్రింట్గా అనుకోవచ్చు. నంబర్ 1, 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది మనల్ని అనుకోని కష్టాల నుండి కాపాడే సేఫ్టీ నెట్. నంబర్ 2, ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను చంపేయాలి, ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ అప్పులు. ఇవి మన డబ్బును తినేసే రాక్షసులు. నంబర్ 3, ఇన్వెస్ట్మెంట్స్ని ఆటోమేట్ చేయాలి. జీతం పడగానే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అయ్యేలా సెట్ చేస్తే మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు. నంబర్ 4, ప్రతి ఏటా పొదుపు రేటును పెంచుకోవాలి. జీతం పెరిగినప్పుడు అందులో కొంత భాగాన్ని పొదుపుకి మళ్లించాలి. నంబర్ 5, మన ఆదాయాన్ని కాదు, మన నికర ఆస్తిని ట్రాక్ చేయాలి. అంటే మన ఆస్తులు మైనస్ అప్పులు. అసలైన ప్రోగ్రెస్ అక్కడే కనిపిస్తోంది. ఈ చార్ట్ చూడండి. స్టాక్ మార్కెట్ మనకు సుమారు 8% రిటర్న్ ఇస్తే, క్రెడిట్ కార్డ్ కంపెనీలు మన దగ్గర్నుండి 20% వడ్డీ వసూలు చేస్తాయి. అంటే 20% వడ్డీ ఉన్న అప్పును తీర్చడమంటే 20% గ్యారెంటీడ్ రిటర్న్ సంపాదించినట్టే కదా. ఇంతకంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా దొరకదు. ఇప్పుడు 2 స్నేహితుల కథ చూద్దాం. మొదటి ఫ్రెండ్ 25 నుండి 35 ఏళ్ల వరకు, అంటే 10 ఏళ్లు, నెలకు $400 ఇన్వెస్ట్ చేసి ఆపేశాడు. రెండో ఫ్రెండ్ ఏం చేశాడంటే 20లలో ఎంజాయ్ చేసి 35 నుండి 65 ఏళ్ల వరకు, అంటే 30 ఏళ్లు, అదే $400 ఇన్వెస్ట్ చేశాడు. ఎవరు ఎక్కువ డబ్బు సంపాదించుంటారు? రిజల్ట్ తెలిస్తే షాక్ అవుతారు. కేవలం 10 ఏళ్లు మాత్రమే ఇన్వెస్ట్ చేసిన మొదటి స్నేహితుడి దగ్గరే చివరికి ఎక్కువ డబ్బుంటుంది. ఎందుకంటే అతని డబ్బుకు పెరగడానికి మరో 30 ఏళ్ల టైం దొరికింది. ఇదే టైం ఇంకా కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్. నిజానికి సంపద అంటే యాచ్లు, బంగ్లాలు కాదు. సంపద అంటే ఆప్షన్స్. మనకు నచ్చిన జాబ్ని వదిలేసే ఆప్షన్, సొంతంగా ఏదైనా స్టార్ట్ చేసే ఆప్షన్, కెరియర్ నుండి బ్రేక్ తీసుకునే స్వేచ్ఛ, మన ఫ్యామిలీకి అండగా నిలబడే శక్తి, రాత్రిళ్ళు అప్పుల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోయే ధైర్యం. ఇదే అసలైన సంపద. కాబట్టి మన జీవితంలో ఈ కీలకమైన ఆర్థిక సంవత్సరాల్లో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం భవిష్యత్తు కోసం ఒక మొమెంటం క్రియేట్ చేస్తున్నామా, లేక భవిష్యత్తుకు భారంగా మారే అప్పులను పెంచుకుంటున్నామా? ఈ ఒక్క నిర్ణయమే మన ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది.